హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో 10వ తరగతి ద్వితీయ భాషకు సంబంధించి మనము ఆల్రెడీ మొదటి భాగంలో అనేకమైనటువంటి విషయాల గురించి గత క్లాసులో మీకు బోధించడం జరిగింది. మరి ఈరోజు ఈ క్లాసులో 10వ తరగతి 6వ పాఠము మనకున్నటువంటి సిలబస్ ప్రకారం మరి మాట్లాడే నాగలి. చెప్పండి నాన్న, ఏ పాఠం ఇది? మాట్లాడే నాగలి. మరి మాట్లాడే నాగలి అని అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం? ప్రకృతిలో కనిపించే ప్రతి దానిని మనము ఆరాధ్య భావనతో చూడాలి. ఎందుకనంటే ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణికి ఎంతో విలువ అనేది ఉంటుంది, ఎంతో ప్రాణము. మరి ఆ ప్రాణానికి తగినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం మరి ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మరి మాట్లాడే నాగలి మరి ఒక పాఠము ఏ ప్రక్రియకి సంబంధించిందని చెప్పుకున్నాం? చెప్పనన్న అనువాద కవిత, అనువాదము. అనువాదము అంటే ఏం చెప్పాను? ఒక భాషలో ఉన్నటువంటి కథని మరో భాషలోనికి అనువాదం చేస్తే దీన్ని అనువాద కథ లేదంటే అనువాద కవిత్వము అని అంటారు. మరి పొన్కొన్నం వర్కై గారు మరి మలయాళ భాషలో రాసినటువంటి ఈ కావ్యాన్ని తెలుగు భాషలోనికి ఎన్ వేణుగోపాలరావు గారు, ఎవరు రాశారన్న దీన్ని? వేణుగోపాలరావు గారు మరి పొన్కొన్నం వర్కై 1910-2014లో జీవించారు. మరి వారు రాసినటువంటి మలయాళంలో ఉన్నటువంటి యొక్క కథానికని తెలుగు భాషలోనికి అనువాదం చేయటం జరిగింది. మరి పొన్కొన్నం వర్కై గారు యొక్క రచన శైలి మరి వారి యొక్క అనేకమైనటువంటి కథా సంపుటాలను అంటే సుమారు 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనము, ఇలా అనేకమైనటువంటి వాటిల్లో మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి గొప్ప కవి మరి మన యొక్క పొన్కొన్నం వర్కై గారు. మరి దీంట్లో సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిని ప్రేమించనని, ప్రకృతిలో ఉన్నటువంటి మరి ప్రతి ప్రాణి పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటి గుణాన్ని మనం చూపించాలని మరి ఒక పాఠంలో పొన్కొన్నం వర్కై గారు ప్రధానంగా మనకి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్క ప్రాణిని మనం మచ్చిక చేసుకుంటే తద్వారా వాటి వల్ల మనకి అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, మనం కూడా చేస్తూ ఉంటాం కదా, నెమలిని, అదేవిధంగా పావురాలను, అదేవిధంగా డాగ్స్ని, కుక్కల్ని, పిల్లుల్ని, మేకల్ని, గొర్రెల్ని, మరి వాటితో పాటు పశువు అయినటువంటి బరిగొడ్డుల్ని, దున్నపోతుల్ని, ఆవుల్ని, ఎద్దుల్ని, ఇలాగా అనేకమైనటువంటి వాటిని మనము మచ్చిక చేసుకుంటూ ఉన్నాం. మరి అలాగనే మరి యొక్క పాఠంలో కూడా ప్రకృతిలో ఉన్నటువంటి జీవకారుణ్య భావన. ఏమండాలన్న మనకి జీవకారుణ్య భావన అంటే ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని, మనం చూపే ప్రేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెబుతూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింప చేయటము ఈ యొక్క పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అదేవిధంగా మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధాలు ఇవన్నీ కూడా మనకి ఎలాంటి అనుబంధాలు కలిగి ఉంటాయి, మరి వాటికి ఎటువంటి సంవేదనలు అనేవి ఉంటాయి అనే విషయాల గురించి ఈ యొక్క పాఠంలో మనము చెప్పుకుంటూ ఉన్నాము. మరి గత క్లాసుల్లో మీకు పొన్కొన్నం వర్కై గారి యొక్క రచనల శైలి గురించి, అదేవిధంగా ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యం గురించి, ప్రక్రియ గురించి, అదేవిధంగా బొమ్మను చూడండి, ఆలోచించండి, చెప్పండి, మరి యొక్క 4 విషయాల గురించి మీకు గత క్లాసుల్లో చెప్పడం జరిగింది. ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదము అంటారు. సాహిత్య అకాడమీ వారు ముద్రించినటువంటి భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అనే గ్రంథములో ఉన్నటువంటి మరి మలయాళ భాషలో గల ఒక కథను తెలుగు అనువాదమే మరి ప్రస్తుత పాఠ్యాంశము. మలయాళంలో పొన్కొన్నం వర్కై రాసినటువంటి కథను తెలుగులోనికి వేణుగోపాలరావు గారు రాయటం జరిగింది. మరి వారు రాసినటువంటి మరి యొక్క కథలో ఎటువంటి విషయాలు ఉన్నాయి, మరి ఏం జరిగింది అనేది మనము ఈరోజు యొక్క క్లాస్లో చూడబోతూ ఉన్నాం. చూడన్న, మరి ఇక్కడ మనకి పొన్కొన్నం వర్కై గారు రాసినటువంటి మరి మాట్లాడే నాగలి
ఈ యొక్క చిత్రపటం మీరు గమనించినట్లయితే మరి యొక్క చిత్రపటంలో మనకి కనిపిస్తున్నటువంటి వ్యక్తి మరి యొక్క పాఠంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రధారుడు. అదేవిధంగా మరి ఒక ఎద్దు కూడా మనకు కనబడుతూ ఉంది. మరి ఆ ఎద్దుకి ఆ వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధాలు, మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మన యొక్క చిత్రపటం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఓకే పిల్లలు, మరి ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసేఫ్, ఆయన పేరేంటన్నా ఓసేఫ్. సో ఈ యొక్క ఓసేఫ్ అన్నటువంటి అతను అన్నీ మర్చిపోతాడు. మరి వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. వేరే రైతులు అతను ఏమని పిలుస్తారు? ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. మరి ఆ ఎద్దు పేరే కన్నన్. ఎద్దు పేరేనా? కన్నన్. సో ఓసేఫ్ అన్నటువంటి వారు మనకి ఓసేఫ్ అన్నటువంటి క్యారెక్టర్. అదేవిధంగా కన్నన్, ఎద్దు పేరు ఏంటన్నా? కన్నన్. రైట్. సో ఈ యొక్క ఓసేఫ్ మరియు కన్నన్ వీళ్ళిద్దరూ ఈ యొక్క కథలో మనకి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి క్యారెక్టర్స్. అయితే మరి ఈ యొక్క కన్నన్కి ఓసేఫ్ అంటే ప్రాణం, ఓసేఫ్కి కన్నన్ అంటే ప్రాణం. ఇద్దరు కూడా ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంత ప్రగాఢమైనటువంటి మరి ప్రేమానుబంధాలతో ఉంటారు. మరి వారు ఎలాంటి ప్రేమానుబంధాలు కలిగి ఉన్నారు, మరి వారి యొక్క ప్రేమకి గల సంబంధాలు ఏంటి? మరి ఆ యొక్క ఎద్దు అంటేనే తనకు ప్రపంచం, ఇంకా అది తప్ప ఇంకా తనకి ఏ ప్రపంచం లేదు. పొలం దున్నుకోవటం, మరి అందరితో పాటు కలిసి పనికి వెళ్ళటం రావటం, మరి చక్కగా దాని యొక్క ఆలన చూడటము, ఎప్పుడు కూడా 24 అవర్స్లో తను పడుకునే టైం తప్ప మిగతా టైం అంతా కూడా ఆ ఎద్దుతోనే మనవాడు గడుపుతూ ఉండేవారు. సో అందుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన యొక్క ఓసేఫ్ని ఏమంటారు? ఎద్దు పిచ్చోడు అని చెప్పి ఆ విధంగా అతనికి పేరు పెట్టేశారు. మరి దాన్ని చూసి ముచ్చటపడని రైతే లేడు. మరి ఓసేఫే కాదు, ఆ ఎద్దును చూసి ఎంత బాగుంది ఆ ఎద్దు. మరి ఆ యొక్క ఎద్దును చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో మరో పక్కన ఉన్నటువంటి అనేక విలేజెస్లో కూడా మరి యొక్క ఓసేఫ్ వాళ్ళ యొక్క ఎద్దు కన్నన్ అంటే మరి ఎంతోమందికి అనేక రకాలుగా ఇష్టం. ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఎద్దును చూడాలని, ఆ కన్నన్ దగ్గర ఉండాలని, ఆ కన్నను చూపించే ప్రేమ ఆదరణ చూపించాలని మరి ఆ ఊరిలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా చాలా ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. మరి అది ఎలా ఉంటుంది కన్నన్? మరి ఓసేఫ్ కన్నన్ తోడిదే లోకం, బూడిద రంగులో బలంగా పొట్టిగా లావాటి వంపు తిరిగిన కొమ్ములతో అది బ్రహ్మాండమైనటువంటి ఆకారం గల వృషభం అంటే ఎద్దు, మరి రాజులు అంటే ఎద్దుల్లోని మహారాజు వృషభరాజు. కాబట్టి ఇది బూడిద రంగుతోటి బలంగా పొట్టిగా లావాటి వంపు తిరిగినటువంటి కొమ్ములతోటి మరి చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి అందంగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ యొక్క ఎద్దు. అందుకని దీన్ని ఏమంటారంటే మృగరాజు అలా అంటారో, ఇక్కడ వృషభరాజు అని చెప్పి పేరు పెట్టాడు. ఇక సుడి తిరిగినటువంటి బిగువైనటువంటి చర్మం, బయటికి ఉబికినటువంటి కళ్ళు, అసలు కన్న నడకలోనే ఒక ప్రత్యేకమైనటువంటి టీవీ ఉట్టిపడుతూ ఉండేది. దున్నేటప్పుడు మరెక్కడైనా ఓసేఫ్ మనసులో ఏమున్నదో కన్నన్కు తప్పనిసరిగా పసికట్టేది. ఎక్కడైనా సరే మరి సామానుడు గదిలో కానీ పొలంలో కానీ ఏ ఎద్దు సరిగా ఓసేఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది. మరి ఓసేఫ్ అంటే కన్నన్కు కూడా చాలా ప్రాణం. సో తన యొక్క యజమాని యొక్క మనసులో ఏముందో గ్రహించి దాన్ని బట్టి వ్యవసాయం చేయటం అనేది, వ్యవసాయం చేయటం అనే ఆ కళా నైపుణ్యాన్ని మరి ఆ యొక్క ఎద్దు కూడా ఎంతో చక్కగా నేర్చుకుంటూ ఉండేది. అందుకనే మరి మనసులో ఉన్నటువంటి భావాన్ని ముందుగానే గ్రహించి ఎక్కడ ఎలా నడవాలి, ఎక్కడ ఏ విధంగా పొలం దున్నాలి, మరి ఏ విధంగా రైతుకి ఉపయోగపడేటట్లుగా చేయాలి, మరి ఈ విధంగా ముందుగానే ఆలోచించుకొని మరి ఏమున్నదో కన్నను తప్పనిసరిగా పసికట్టేది. మరి ఎక్కడైనా సరే సామానుడు గదిలో కానీ పొలంలో కానీ ఆ ఎద్దు మరి ఎంతో సరిగ్గా ఓసేఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది. ఇంటి దగ్గర ఉన్నా సరే, పొలంలో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, తన యొక్క యజమాని యొక్క మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో ఆ భావాలన్నీ కూడా గ్రహించుకొని దానికి తగినట్లుగా ఇది చక్కగా పొలం దున్నుకుంటూ ముందుకు పోయేది. తర్వాత కన్నన మీద ఓసేపు తన చర్ణకోల ఎన్నడూ ఉపయోగించలేదు. ఇక ఓసేపు పొలం దున్నేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అది అరక దున్నటానికి ఆ చర్ణకోలు తీసుకొని దాన్ని పట కొడతారు.
చిన్న కోల అంటే కొరడ టైప్ అనమాట. లేదంటే ముళ్ళు కర్ర ఉంటుంది, దానికి వచ్చే ముందు ఒక ముళ్ళు ఉంటుంది, దాని వెనక పొడుస్తూ ఉంటే అది ముందు కదులుతూ ఉంటుంది. మరి అక్కడ పొడిచి అంతా కూడా పచ్చడిగా పుండుగా ఉంటుంది కొన్ని ఎద్దులకి. కానీ వసేఫ్ అలాంటి వ్యక్తి కాదు. కన్నన్ను ఎప్పుడు కూడా చర్నకోలతో కానీ, కర్రతో కానీ, ముళ్ళుగర్రతో కానీ ఎప్పుడు కూడా ఒక దెబ్బ కూడా వేసి ఉండడు. అంత ప్రేమగా చూసుకునేది. మరి కొట్టించుకునేలాగా ఆ కన్నను కూడా ఉండేది కాదు. అంతే విషయాన్ని మరి పొలం దున్నేటప్పుడు కూడా చక్క దున్నుతూ ఉండేది. అందుకని మరి ఉపయోగించలేదు. ఊరికే చెన్నకోల పైకి లేపే వాడంతే. వేరే రైతులలాగా అతనికి గొంతెత్తి తన ఎద్దును తిట్టవలసిన అవసరం ఉండేది కాదు. ఇక స్నేహితుడితో మాట్లాడినట్టుగా కన్నన్తో కూడా మాట్లాడేవాడు. అక్కడ ఉన్న ఎద్దులన్నింటికీ నాయకురాలు కన్నన్. ఒక మడిలో దున్నడం అయిపోయిన తర్వాత పక్క మడిలోనికి వెళ్ళాలని కన్నన్కి చెప్పవలసిన అవసరం లేదు. మరి అటువంటి పనులన్నీ కూడా ఎప్పుడు ఎట్లా చేయాలో కన్నన్కి బాగా తెలుసు. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి అన్ని ఎద్దుల్లో కూడా మరి మన కన్నన్ ఒక మృగరాజు అనుకున్నాం కదా మనం, అంటే వృషభరాజు అనుకున్నాం. మరి ఆ విధంగానే అన్ని ఎద్దులకి ఇది ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటుంది. పొలం దున్నేటప్పుడు దాన్ని కొట్టాల్సిన పని లేదు, దాన్ని తిట్టాల్సిన పని లేదు, దాన్ని ములుకర్రతో పొడవాల్సిన పని లేదు, కర్ర తీసుకొని పట్టమని చెప్పి కొట్టాల్సిన పని అంతకంటే కూడా లేదు. అదే వేరే రైతులైతే మరి వాళ్ళ పొలం దున్నేటప్పుడు ఆ ఎద్దుల్ని పట్ట కొడతా ఉంటారు. అయినా సరే ఇది కదలేకుండా ఉంటుంది. కానీ కన్నన్కి అలాంటి స్థితి అనేది ఏమాత్రం కూడా ఉండేది కాదు. హై అంటే చాలు చకచక వెళ్ళిపోయేది. ఇక పొలం అయిన తర్వాత మరి గట్టు దాటేటప్పుడు కూడా దానికి చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఒక పొలం అయిపోగానే మరో పొలంలోనికి మరో మడిలోనికి అది ఎంతో చక్కగా వెళ్ళిపోతూ ఉండేది. కొన్నిసార్లు అయితే కన్నన్ పక్క మడిలోనికి వెళ్ళిపోతుంటే వసేఫ్ ఒక క్షణం విరామం కావాలనేవాడు. మరి ఈ పొలం అయిపోయి మరో పొలంలోనికి వెళ్ళేటప్పుడు ఇక వసేఫ్కే రెస్ట్ కావాలని చెప్పేసి అనేవాడు. అప్పుడు ఓయ్ ఓ క్షణం ఆగు, నన్ను పాను వేసుకొని చాలాసేపు అయింది అని చెప్పనేవాడు. ఇది పొలం అయిపోగానే నెక్స్ట్ పొలంలోనికి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. కానీ వసేఫ్ మాత్రము అలా అనేవాడు కాదు. ఏ కన్నన్ ఒకసారి ఆగు, ఇప్పుడు నేను కొంచెం పాను వేసుకోవాలి, పాను జర్దీ డబ్బి ఉంది కదా, పాను వేసుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకొని ఏంటి పరిగెడుతూ ఉన్నావు, కొద్దిసేపు ఆగొచ్చు కదా అని ఆ విధంగా అంటూ ఉండేవాడు. ఆ మాట వినగానే కన్నన్ అలానే నిలిచిపోయేది. ఎప్పుడైతే వసేఫ్ వెంటనే ఆ మాట అనేవాడు, ఆ మాట అన్న ఆ క్షణమే మన కన్నన్ ఆటోమేటిక్గా ఆగిపోయేది. ఇక పాన్ నవలటం అయిపోగానే వసేఫ్ అనేవాడు. ఇక కన్నన్ మళ్ళీ పను మొదలుపెట్టేది. ఒక మడిలో నుంచి మడిలోకి వెళుతున్నప్పుడు ఆ చిన్న గట్ల మీద ఎంత జాగ్రత్తగా అడుగులు వేసేదో అని మరి ఆ చిన్న గట్ల మీద ఎక్కడైనా తన గిట్ట పడేది కాదు. సరిగ్గా చూసి ఒక్క తన్ను తంతే గట్లు తెగిపోతాయని దానికి కూడా తెలుసు. కాబట్టి మరి పొలం దాటేటప్పుడు ఇక పాన్ అయిపోయిన తర్వాత మరి వసేఫ్ మొత్తం కూడా తినిన తర్వాత ఇక రెస్ట్ అయిపోయిన తర్వాత పని అని చెప్పేసి అనేవాడు. అని ఎప్పుడైతే ఆ సౌండ్ చేస్తాడో ఆ సౌండ్ విన్న వెంటనే మరి కన్నన్ మళ్ళీ పొలాన్ని దున్నడానికి చకచక ముందుకు పోయేది. మరి అలా వెళ్ళేటప్పుడు ఆ గట్లు మీద కాలు వేసేది మాత్రం కాదు. కొన్ని ఎద్దులు ఏం చేస్తాయి, ఆ గట్టును తన్నుకుంటూ పోతాయి, దాన్ని పొడుచుకుంటూ పోతాయి, ఆ గట్టు అంతా కూడా తొక్కుకుంటూ ఆగవాగం చేసిపోతాయి. మళ్ళీ రైతుకి చాలా శ్రమ ఆ గట్టు వేయటానికి. కానీ కన్నన్ అలాంటిది కాదు. చాలా సులభంగా చాలా ఈజీగా ఆ గట్టుని దాటుతూ పోయేది. తన గిట్ట అంటే కాలు, తన కాలు ఆ గట్టు మీద పడితే అదంతా కూడా పగిలిపోతుంది, ఇరిగిపోతుందని చెప్పి ఆ విషయంలో కన్నన్కి చాలా మరి టాలెంట్ ఉందని చెప్పేసి మనము చెప్పవచ్చు. కాబట్టి పొలం దాటేటప్పుడు మరి ఎంతో చక్కగా అవతలకి వెళ్ళిపోయేది. మరి వెళ్ళిపోయి మళ్ళీ చక్కగా అవతల పొలాన్ని దున్నుతూ ఉండేది. ఈ విధంగా మరి కన్నన్కి వసేఫ్కి మధ్య మరి ఎంతో అవినాభావ సంబంధం అనేది ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. తర్వాత చూడండి పేజ్ నెంబర్ 56. ఇక చెప్పినదంతా అర్థం చేసుకునే కన్నన్ను కట్టేవేయవలసినటువంటి అవసరం కూడా ఉండేది కాదు. మరి దున్నటం అయిపోగానే మేతకు వదిలేసేవాడు. ఇక ఊరికే వదిలేస్తూ హే పో కడుపు నిండా కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రం ముట్టుకోకు సుమా అని హెచ్చరించేవాడు వసేఫ్. ఇక కన్నన్ ఎప్పుడు కూడా అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకలు కానీ ముట్టుకునేది కాదు. మరి వాటిని ఎంతో శ్రమతో నాటారని దానికి బాగా తెలుసు. మరి వాటిని నాటిన వాళ్లను కొమ్ములతో పొడవటం కన్నా వాటిని తొక్కివేయటం ఘోరమని దానికి తెలుసు.
మరి దున్నటం అయిపోగానే కన్నన్ ఒంటి మీద బురద మట్టి అంతా కూడా కడిగేసేవాడు. యోసేపుకు ఈ విషయంలో మాత్రం మరి పట్టుదల ఎక్కువ. మరి చెప్పినదంతా అర్థం చేసుకునే మనస్తత్వం కన్నన్కి చాలా ప్రగాఢంగా ఉండేది. మరి అవసరం ఉండేది కాదు. అంటే కన్నన్కి దాన్ని కట్టే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి, అలివిం కానటువంటివి అంటే కంట్రోల్ కానటువంటి ఎద్దులు కానీ దున్నపోతులు కానీ పశువులు ఏదైనా సరే దానికి మెడలో ఒక గుది బండ కడతారు, లేదంటే ఈ కాలుకి మధ్య తాడు కడతారు. అది పరిగెత్తలేదు, సో ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టదనమాట. మరి కన్నన్ విషయంలో మరి చాలా చాలా కేరింగ్ అనేది ఉండేది. దాన్ని కట్టేయటం కానీ దాన్ని కొట్టడం కానీ దానికి అది చేయటం ఇలాంటి చెత్త విషయాలు మరి కన్నన్ విషయంలో మాత్రం యోసేపు చేసేవాడు కాదు. ఇంటికాడ తీసుకొచ్చేవాడు, దాన్ని అలా వదిలేసేవాడు అంతే. అది హాయిగా అక్కడ పనుకోమంటే అక్కడ పనుకునేది, ఆడికెళ్ళి కూర్చోమంటే కూర్చునేది, ఆడికెళ్ళి వాటర్ తాగంటే తాగిద్ది అంతే. అంటే యోసేపుకి కన్నన్కి ఒక అండర్స్టాండింగ్, ఒక అర్థం చేసుకునే స్వభావం ఆ విధంగా ఉండేది. ఇంకోటి ఏంటంటే మరి పొలం దున్నటం అయిపోయిన తర్వాత యోసేపు అన్నం తినేటప్పుడు కన్నన్ వెళ్ళిపోయి గడ్డి మేయ అని చెప్పేసి అనేవాడు. కానీ ఆ పక్కనే అరటి తోటలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, వాటిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు అని చెప్పేవాడు. సో ఎప్పుడైతే ఆ మాట చెప్పేవాడో మరి కన్నన్ కూడా తెలుసు. ఎందుకని రైతులు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కోర్చి మరి ఆ యొక్క అరటి మొక్కలు నాటారని, ఆ కొబ్బరి చెట్లు నాటారని, మరి వాటిని మనం తింటే మరి వాటి వల్ల రైతులకి ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పి కన్నన్కి కూడా తెలుసు. సో అందుకనే తన యజమాని ఆ యొక్క యోసేపు చెప్పినట్లుగా పక్కకి వెళ్ళటం కానీ ఆ అరటి మొక్కలు తినటం కానీ అలాంటి చెత్త విషయాలు ఏది కూడా చేసేది కాదు. సో దున్నటం అయిపోగానే మేతకు వదిలేసేవాడు. ఊరికే వదిలేస్తూ కన్నన్ పో కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రము ముట్టుకోకు అని హెచ్చరించేవాడు యోసేపు. అంతే, కన్నన్ ఎప్పుడు కూడా అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకలు కానీ ముట్టుకునేది కాదు. మరి వాటిని ఎంతో శ్రమతో నాటారని దానికి కూడా తెలుసు. మరి వాటిని నాటినటువంటి వాళ్ళను కొమ్ములతో పడవటం కన్నా మరి వాటిని తొక్కివేయటం ఘోరమని దానికి తెలుసు. మరి వాటిని తొక్కటం కానీ దాన్ని తినటం కానీ మరి ఇది ఎంతో చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. మరి రైతులు పాపం ఎండనక వాననక పగలనక రాత్రనక చలనక వేడనక అహర్నిశలు శ్రమించి అహర్నిశలు కష్టపడి మరి ఎంతో చెమటోర్చి మరి వాటిని భద్రంగా నాటడం జరిగింది, వాటిని భద్రపరచడం జరిగింది. మరి అంత భద్రపరిచినటువంటి వాటిని మరి తొక్కితే మరి వాటిని తింటే రైతులు ఎంతో బాధపడతారు, రైతులు ఎంతో ఇబ్బంది పడతారు అని చెప్పి కన్నన్కి బాగా తెలుసు. సో అందుకని తను ఎక్కడైతే వేస్ట్ గడ్డి అనేది ఉంటుందో అక్కడికి మాత్రమే వెళ్ళి ఆ వేస్ట్ గడ్డి మాత్రమే తింటుంది తప్ప అక్కడికి వచ్చి మరి అరటి మొక్కలను కానీ కొబ్బరి మొక్కలను కానీ ఏమాత్రము కూడా తినేది కాదు. అంత స్పష్టమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఆలోచన విధానంతో ఉండేది మన యొక్క కన్నన్. అంటే అంత తెలివితేటలు కలిగినటువంటిది. ఒక పశువుకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు, ఎటువంటి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాల్సిన పని లేదు. ఎంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ, ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. అంటే వారు చేసే పనులను బట్టి, వారు చేసే క్రియలను బట్టి, వారు ఆచరించే మరి అనేకమైనటువంటి అంశాలను బట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఆ విధంగా చేసేవాళ్ళు. ఇక మరి దాన్ని కడిగేటప్పుడు, ఎందుకంటే బురద అప్పుడప్పుడు పూసుకుంటూ ఉంటుంది, మరి ఆ బురదని క్లీన్ చేసేటప్పుడు యోసేపుకు ఆ విషయంలో మాత్రము మరి పట్టుదల ఎక్కువ. ఎందుకంటే తన ఎద్దు ఇప్పుడు కూడా చాలా చాలా పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి ఎంతో పట్టుదలతో ఉండేవాడు. మరి ఈ విషయంలో మాత్రం కన్నన్కి యోసేపు మధ్య చిన్న గొడవ వస్తూ ఉండేది. ఎలాగంటే చూడండి, మరి కుడికాలు ఇటువైపులే, తలెందుకు అట్లా ఊపుతున్నావు, నీ కొమ్ము నా తగిలేంటే చూసుకో, సరిగ్గా నించో, లేవు కదలకు. యోసేపు మాట్లాడిన ఈ మాటల్లో ప్రతి ఒక్కటి కన్నన్కు అర్థమయ్యేది. అయితే ఈ భాష దానికి అంతగా నచ్చేది కాదు. అసలు కడగటం అంటేనే దానికి ఇష్టం. కానీ యోసేపు మీద ఉన్న ప్రేమ కొద్దీ ప్రతిసారి
అది లొంగిపోతూ ఉండేది. మరి హృదయంలోని ప్రేమానురాగాల్ని ఎట్లా వాడుకోవాలో తెలియని రైతులు ఏ మొండి ఎద్దునైనా తీసుకుపోయి ఒక్కసారి యోసేపుకు అప్పజెప్పండి, ఒక్కసారి తన చేతులతో తినిపించాడంటే ఆ పశువు కొత్త రూపం ఎత్తుతుంది అనేవాళ్ళు. పట్టుదలలో యోసేపు సహజంగా మాట్లాడేవాడు. రోజంతా యోసేపు తన ఎద్దుకు మేత పోగు చేస్తూనే గడిపేవాడు. మరి పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే యోసేపుకు సిర్రెక్కేది. పశువులను రక్షించాలి అని ప్రతి వాడు ఉపన్యాసం ఇచ్చేవాడే. ఏ ఊళ్ళోనైనా ప్రభుత్వం ఒక వరి పొలాన్నైనా పశువుల కోసం వదిలేసిందా? ఏం గడ్డం తినిపించి రక్షిస్తారా పశువుల్ని? కన్ననుకు మేత వేసిన తర్వాతనే యోసేపు తన ఆకలి తీర్చుకునేవాడు. మరి దొడ్లో పశువుల మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపురిస్తుందని యోసేపు యొక్క నమ్మకం. ప్రియమైన విద్యార్థులారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుకి కన్ననుకి ఒక విషయంలో అసలు పడేది కాదు. ఏ విషయంలో అని అంటే, మరి తన యొక్క ఒంటి పైన ఉన్నటువంటి మట్టిని కడిగేటప్పుడు మరి యోసేపుకి కన్ననుకి మధ్య చిన్న సమరమే జరిగేది. యోసేపుకి ఏమో దాన్ని శుభ్రంగా కడగాలని ఉంటుంది, కానీ కన్ననికి మాత్రము అలా కడిగించుకోవటం అనేది తనకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకనంటే అది పుట్టుకుంటే చక్కల గింతలు పుడుతుంది, దానికి ఎంతో డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి అలాంటి విషయాల్లో మరి వాళ్ళిద్దరి మధ్య అక్కడక్కడ కొంచెం చిన్న పొరపాటు జరుగుతూ ఉండేది. అందుకని మరి దాన్ని వాటర్లో కడిగేటప్పుడు యోసేపు అంటూ ఉండేవాడు, ఏయ్ కుడికాలు ఇటువైపు లేపు, తల ఎందుకు అట్లా ఊపుతున్నావు, నీ కొమ్ములు నాకు తగలేండు చూసుకో అని సరిగ్గా నుంచోలేవు, కదలకు, ఇలా ప్రతి మాట అనేవాడు. ఇలా ప్రతి మాట కన్ననికి అర్థమయ్యేది. కన్నన్ కూడా ఆయన చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకొని మరి తన యొక్క యజమాని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి మరి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నైనా సరే తన కోసం భరించేది. తన యజమానికి ఎంతో ప్రేమను పంచేది. మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అవినాభావ సంబంధం అంతా ఇంత కాదు. కాబట్టి అందుకని మరి యోసేపు మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ ప్రతిసారి ఆ యొక్క ఎద్దు లొంగిపోయేది. హృదయంలోని ప్రేమానురాగాల్ని ఎట్లా వాడుకోవాలో తెలియని రైతులు ఏ మొండి ఎద్దునైనా తీసుకుపోయి ఒక్కసారి యోసేపుకి అప్పజెప్పండి, ఒక్కసారి తన చేతులతో తినిపించాడంటే ఆ పశువు కొత్త రూపం ఎత్తుతుంది. అంటే యోసేపు యొక్క చేతుల్లో ఏదో అమృతం ఉంది. ఎలాంటి పశువు అయినా సరే యోసేపు కాడకపోయిందంటే అది చాలా చక్కగా అవుతుంది అన్నటువంటి నమ్మకం ఆ ఊరిలోనే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా మరి యోసేపు మీద అలాంటి మంచి అభిప్రాయం అనేది ఉండేది. సో అందుకనే ఏ మొండి ఎద్దునైనా సరే తీసుకుపోయి ఒక్కసారి యోసేపుకు అప్పజెప్పండి అని ఒక్కసారి తన చేతులతో తినిపించాడంటే ఆ పశువు కొత్త రూపం ఎత్తుతుంది అనేవాళ్ళు. మరి పట్టుదలతో యోసేపు సహజంగా మాట్లాడేవాడు. ఆ రోజంతా యోసేపు తన ఎద్దుకు మేత పోగేస్తూనే గడిపేవాడు. మరి పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే యోసేపుకు మాత్రం చాలా కోపం వచ్చేది. మరి ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఎక్కడన్నా పొలం వేసి ఆ పొలంలో కొంత భూమిని మరి ఇలాంటి పశువులకి ఇస్తే బాగుంటుంది కదా. బయట మాత్రం ఎన్నో ఉపన్యాసాలు చేస్తారు, పశువులను కాపాడండి, రక్షించండి, అది ఇదని చెప్పేసి. కానీ మరి గవర్నమెంట్ ఇలాంటి రైతులకు మాత్రం ఎటువంటి వసతుల్ని మాత్రం కల్పించలేకపోతూ ఉంది. ఈ విషయంలో మరి యోసేపుకి చాలా బాధ అనిపిస్తూ ఉండేది. ఇక కన్ననుకు మేత వేసిన తర్వాతనే తన కడుపు నింపుకునేవాడు. సో ఎప్పుడు ఎంత ఆకలైనా సరే ఫస్ట్ కన్ననికి పెట్టాలి, ఆ ఎద్దు తినాలి. ఆ ఎద్దు తినిన తర్వాతనే యోసేపు ఇంట్లోకి వెళ్ళి తన భార్య పెట్టే ఆహారాన్ని చక్కగా భుజించేవాడు. అంటే ఆ పశువు తినిన తర్వాత మాత్రమే మనవాడు కూడా తినేవాడు. అంతటి ప్రేమ ఆ యొక్క యోసేపుకి కన్ననికి మధ్య ఉంటుంది అని చెప్పి మనము ఇక్కడ దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. మరి కన్నన్ పొలాల్లో తిరిగి ఇంటి వాకిట్లో అడుగు పెట్టగానే ఏ కన్నన్ అని కేకేసేవాడు యోసేపు. ఆ గొంతు వినగానే ఎద్దు ఆగిపోయేది. మొర పైకెత్తి యోసేపు తన దగ్గర వచ్చే వరకు చూస్తూ నిలబడేది. చేతి నిండా గడ్డి పరకతోనూ మరి కాసిని అరటి తొక్కలతోనూ ఏదో ఒక చిన్న కానుక పట్టుకుపోయేవాడు యోసేపు. కన్నన్ అట్లా చేతుల్లో నుంచి తినేసేది. యోసేపు ప్రేమగా దూతూ ఉండగా కన్నన్ అతన్ని నాకుతూ ఉండేది. మరి యోసేపు ఎండిపోయిన చెమట ఉప్పెన కన్ననుకు చాలా ఇష్టంగా ఉండేది.
మరి కన్నన్ బయటికి యోసేపు బయటకు పోయాడంటే కన్ననికి ఏదో ఒక చిరుతిండి, అరటి తొక్కలు, అటు కొబ్బరి తొక్కలు, లేదంటే ఏదో గడ్డో పరకో ఏదో ఒకటి కొంచెం తీసుకొని వచ్చేవాడు. కన్నన్ ఇట్రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది. తను వచ్చేంత వరకు మూర పైకి లేపి అలా చూస్తూ ఉండేది. రాగానే తన చేతిలో ఉన్నటువంటి గడ్డిని, తను తెచ్చిన బహుమతిని ఆ ఎద్దుకిస్తే ఆ ఎద్దు మొత్తం కూడా తినేది. కన్నని యొక్క చేతిని చక్కగా నాకుతూ ఉండేది. మరి ఆ కన్నని యొక్క ఆ స్పర్శకి పులకించిపోయేవాడు యోసేపు. ఆ యోసేపు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ ఉప్పున కన్ననికి ఎంతో ఇష్టంగా ఉండేది. చూసారా పిల్లలు? మరి ఈరోజు ఈ యొక్క క్లాస్లో ఈ యొక్క మొదటి భాగాన్ని మనం కంప్లీట్ చేసుకోవటం జరిగింది. మరి ఇక్కడ ఇంతవరకు మనం చూస్తున్నటువంటి యొక్క భాగంలో మరి యోసేపుకి కన్ననికి మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం గురించి, మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనురాగాల గురించి, వారి మధ్య ఉన్నటువంటి మరి ఎన్నో ప్రేమ ఆప్యాయతల అనుబంధాలకు సంబంధించిన మరి ఎన్నో విషయాలను, ఎన్నో దృశ్యాలను ఇక్కడ మనం వాటిని చక్కగా పరిశీలించవచ్చు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఒక పశువు పట్ల మనము ఎన్నో రకాల వికృత శాస్త్రం చేస్తూ ఉంటాం. కానీ కన్నన్, యోసేపు ఇద్దరి మధ్య ఎటువంటి అనుబంధం అనేది ఉంది, ఎటువంటి ప్రేమానుబంధాలు ఉన్నాయో మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకోవటం జరిగింది. కాబట్టి మరి యోసేపు కన్నన్ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండేవాడు కాదు. కన్నన్ కూడా యోసేపు ఎక్కడున్నా సరే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన దగ్గర ఉండటానికి ఇష్టపడుతూ ఉండేది. కాబట్టి మరి వాళ్ళ ప్రేమ అంతా ఇంత అని చెప్పి మనము చెప్పటానికి అవకాశం అనేది లేదు. సో ఈ విధంగా కన్నన్, యోసేపుల మధ్య మరి సాగినటువంటి యొక్క ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి యొక్క అనురాగం మరి ఎంతకాలం సాగింది, చివరికి ఏమైంది మరి ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూస్తాము. ఓకే పిల్లలు, మరి ఈరోజు ఈ క్లాస్లో ఇక్కడ దాకా చెప్పుకున్నాము. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి యొక్క మొదటి భాగంలో నుంచి మరి పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని అంటే, జోసెఫ్ కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు, ఎలా చూసుకునేవాడు? యోసేపు కన్నన్ని ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు. తనకు పెట్టిన తర్వాతనే తను తినేవాడు. తన ఒంటి మీద చిన్న మట్టి కూడా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు, పరిశుభ్రంగా ఉంచేవాడు. పైగా తనకి తన భాషని చక్కగా నేర్పేవాడు. తను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. పొలం గట్ల మీద కన్నన్ ఏ విధంగా నడిచేది, పొలం గట్ల మీద చాలా కేర్గా నడిచేది. తన కాళ్ళకు ఉన్నటువంటి గిట్టెలు ఆ గట్టు మీద పెడితే గట్టు ఇరిగిపోతుందేమోనని దాన్ని ఎంతో కష్టపడి రైతులు వేసుకున్నారని తనకు తెలుసు. సో అందుకని మరి దాన్ని దాటేటప్పుడు, మరి దాన్ని అక్కడి నుంచి అవతలకు పోయేటప్పుడు అనేకమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి, మరి ఎంతో వినమ్రతతోటి, రైతుని నొప్పించకుండా, కన్నన్ని బాధ పెట్టకుండా, మరి యోసేపు అంత చక్కగా చెప్పినటువంటి మాటలు విన్నటువంటి కన్నన్ మరి ఎంతో నీట్గా పోయేది, చాలా చక్కగా వెళ్ళేది. యోసేపు కన్నన్కు ఏ కానుకలు తీసుకొని వెళ్ళేవాడు చెప్పండి అన్న. మరి యోసేపు కన్నన్కి అనేకమైనటువంటి కానుకలు తీసుకుపోతూ ఉండేవాడు. మరి బయటికి వెళ్ళాడంటే ఏదో ఒక తినుబండరాన్ని, అంటే అది తినే అరటి తొక్కలు కానీ, గడ్డి పరకలు కానీ, కొబ్బరి ముక్కలు కానీ, ఇలాంటివి ఏదైనా వేస్ట్గా ఉన్నటువంటివి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా అక్కడక్కడ కొన్ని తోసుకొస్తే వాటిని తీసుకొని తనకి ఇచ్చేవాడు. అవి కూడా ఆ ఎద్దు కూడా తన్ని ఆప్యాయంగా తింటూ ఉండేది. మరి తన యొక్క చేతిని కూడా పరిశుభ్రంగా నాకుతూ ఉండేది. మరి ఆ ప్రేమానుబంధాలు అనేవి అంత ప్రగాఢంగా ఉండేవి అని చెప్పి మనము చెప్పవచ్చు. ఓకే పిల్లలు, మరి ఈరోజు ఈ క్లాస్లో ఇక్కడ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, మరి ఆ యొక్క యోసేపు కన్నల మధ్య జరిగినటువంటి సంభాషణ సారాంశం అనేది మరి ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనము తర్వాత వీడియోలో చూస్తాము. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగాన్ని బాగా చదువుకొని రండి. మరి వాటిలో ఉన్నటువంటి ప్రశ్నలు ఇప్పుడు మీకు చెప్పాను కదా, వాటికి సంబంధించిన జవాబులు మీరు చూడకుండా రాసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న మొదటి భాగాన్ని రీడింగ్ చేస్తూ రండి. ఓకే పిల్లలు, సో టేక్ కేర్, థ్యాంక్ యూ. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.